రాజకీయాల్లో మరి ముఖ్యంగా లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లోకి రావాలన్నప్పుడు ఏమనుకుంటారంటే వీళ్ళు సమాజానికి ఏదో ఒకటి చేయాలి, లేకుంటే వాళ్ళ ఊరికి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ ఊళ్ళో ఏదో ఒకటి డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక విజన్తోని ఒక క్లియర్ థాట్తోని వీళ్ళందరూ ముందుకొచ్చి రాజకీయాల్లో చేరుతారు. కొంతమంది గెలుస్తారు కూడా. గెలిచిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ఎవరైతే గెలిచిన వాళ్ళంట కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి పోయినప్పుడు, లేకుంటే ఏదైనా సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు ఈ లీడర్ ఎవరైతే ఉంటారో, గెలిచిన లీడర్ ఎవరైతే ఉంటారో ఇతను వెంట ఉండి ఏం చేస్తారంటే వీళ్ళకు నువ్వు సంక్షేమ పథకాలు వచ్చేటట్టు చెయ్యకు, లేకుంటే ఏదైనా డెవలప్మెంట్ వస్తే అదే గల్లీలో మనం రోడ్ ఎందుకు వేయాలి, ఆ గల్లీలో రోడ్ వేస్తే మనకేం అవసరం అని చెప్పి ఈ లీడర్ని మొత్తము చెడగొట్టే ప్రయత్నాలు చేస్తారు. యాక్చువల్గా లోకల్ లీడర్స్ కొంచెం మంచిగా ఉండడానికే ప్రయత్నాలు చేస్తారు, కానీ వాళ్ళు వెనుక ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రమే ఎక్కువగా చెడగొట్టి వీళ్ళని మళ్ళీ ఏదైతే కరప్షన్ ఉంటుందో కరప్షన్ లెవెల్కి తీసుకొచ్చేటట్టుగా చేసి వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు. అందుకే లోకల్ లీడర్స్ ఎవరైతే గెలుస్తారో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ముందుగా డెవలప్మెంట్ వైపు ఒక అడుగు అయితే వేయండి.